వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ టేస్టీ హెల్తీ ఫ్రై చేద్దాం. 2 వెల్లుల్లిపాయలు చితక్కొట్టి 1 ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు కందిపప్పు 3 కప్పుల ఒలిసి పెట్టుకున్న మునగాకు ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. 1 కప్పు నీళ్లు పోసి పలుకు ఇరిగేదాకా కందిపప్పును ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లోనే పసుపు వేసి మునగాకును కూడా ఉడకబెట్టేసేయాలి. అవి 2 మంచిగా ఉడికిపోతాయి. చూపించాను కదా అలా. తర్వాత ఇలా పోపులు వేసుకొని వెల్లుల్లి వేసేసి ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ కాస్త రంగు మారుతూ ఉన్నప్పుడే మనము ఉడికించి పెట్టుకున్న మునగాకు వేసేయాలి. ఆ తర్వాత పల్లీల పొడి వేసి దించి వేయడమే. మన టేస్టీ మునగాకు తాలింపు రెడీ అయిపోతుంది. వారంలో 2 రోజులు ఇలా తాలింపుగానో పప్పులోనో ఎలాగైనా మునగాకు మనం ఆహారంలో చేర్చుకున్నామంటే 300 రోగాలను తగ్గించేస్తుందట. పల్లీల కారం మనం ఇంట్లో చేసుకున్నదైనా బాగుంటుంది, బయట తీసుకున్నదైనా బాగుంటుంది. నేను కాస్త సాల్ట్ వేశాను, ఆ ఆనియన్స్కి సరిపోయిన సాల్ట్ అది. ఆ తర్వాత పల్లి పొడిలో సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మునగాకు కందిపప్పు వేసేసి కలిపేయటమే. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్తీవి. ఈ డిష్ హెల్తీ డిష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను కందిపప్పు వేశాను కదా, కందిపప్పు బదులుగా మనం ఏ పప్పు అయినా వేసుకోవచ్చు. శనగపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు. ఏ పప్పు వేసినా టేస్టీగా ఉంటుంది. అయితే మునగాకు ఫ్రెష్గా ఉండాలి. ఇది మా ఇంట్లో చెట్టుదే. చూడండి, పల్లి పొడి వేసేస్తున్నాను. పల్లి పొడి కూడా మన టేస్ట్ తగినట్టుగా వేసుకోవాలి. మనకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేశాను, సరిపోయింది. ఇది రొట్టెలోకైనా వేడి అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.